డియర్ Dr.ETV, మా అక్క వయసు 38 సంవత్సరాలు. తను కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు మోకాళ్ళ నొప్పులంటుంది. ఎంఆర్ఐ చేస్తే రిపోర్ట్లో మీడియల్ మెనిస్కస్ టేర్ అని వచ్చింది. మెడిసిన్తో తగ్గుతుందా లేదా సర్జరీ చేయించాల్సి వస్తుందా? ఒకవేళ సర్జరీ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులకి లిగమెంట్ యుక్త వయసులో అంటే ఓల్డ్ ఏజ్లో అరుగుదల అంటాం, యంగ్ ఏజ్లో అయితే లిగమెంట్ లోపంలో కానీ లేకపోతే మెనిస్కస్ టేర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మెనిస్కస్ టేర్స్ యూజువల్గా ఏంటంటే మూమెంట్ని బ్లాక్ చేస్తుంది, గివ్ అవే అంటే బ్లాక్ అవుతూ ఉంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో. దీన్ని నెగ్లెక్ట్ చేసి నొప్పి వస్తుంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఎందుకంటే దీనికి వల్ల మెనిస్కస్ టేర్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఈ మెనిస్కస్ అంటే రెండు బోన్స్ మధ్యన ఉండే కుషన్ లాంటిది. అది మనం కంటిన్యూస్గా దానికి స్ట్రెయిన్ వస్తూనే ఉంటుంది, నలుగుతూనే ఉంటుంది మనం నడిచే కొద్దీ. ఇది స్పర్శ ఉండదు, చాలామందికి నొప్పి అని తెలియదు, తెలిసిన తర్వాత మూమెంట్ బ్లాక్ అవ్వడం కానీ ఇది కానీ జరుగుతూ ఉంటుంది. దాన్ని అశ్రద్ధ చేస్తే టేర్ అనేది పెరిగి రేపొద్దున్న దాన్ని కుట్టడానికి కూడా పనికి రాకుండా పోతుంది. అలాంటప్పుడు దాన్ని తీయాల్సి వస్తుంది. ఈ సమస్య ఎంతవరకు తీవ్రంగా ఉంది, నా మెనిస్కస్ టేర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్నది మీ ఆర్థోపెడిషియన్ సంప్రదించి అవసరమైతే వెంటనే దాన్ని సరి చేసుకోవడం ఉత్తమం అండి. సమస్య ఎక్కువగా లేదు, నాకు చిన్నదే టేరు, గ్రేడ్ 1 గ్రేడ్ 2 టేర్స్ అంటాం ఎంఆర్ఐలు, అవి పెద్ద సమస్య క్రియేట్ చేయవండి. దానికి ఫిజియోథెరపీ అంటే చుట్టూ ఉన్న కండరాలు బలహీనపరచకుండా బలం పుంజుకుంటే ఈ సమస్యని అంటే మోకాళ్ళ ఒత్తిడిని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. దానికి వ్యాయామంతో పోతుందండి. ఇది తీవ్రత లేదా అన్నది మాత్రం ఎంఆర్ఐ స్కాన్లో బట్టి మీకున్న ఇబ్బందిని బట్టి మీ డాక్టర్ని సంప్రదించి చర్చించుకోవాల్సి వచ్చింది.